అతని ద్వారా జాష్ కి ఒక గొప్ప శోధన పొంచి ఉంది. అంటే నీ ముందు ఒక పెద్ద పోరాటమే ఉంది. ఓయ్ సారా, నేను చెప్పింది విన్నావా? అసలు ఏం ఆలోచిస్తున్నావు? విన్నాను జాష్. ఖచ్చితంగా దీని వెనుక దేవునికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అవునా? ఏంటది? టైం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేను చెప్తాను జాష్. అప్పటి వరకు నన్ను అడగొద్దు. ఇప్పుడు చెబితే ఏమవుతుంది సారా? చెప్పొచ్చు కదా. లేదు జాష్, ఇప్పుడు నేను మీకు చెప్పినా ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకునే సమయం మళ్ళీ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. సరే, నీ ఇష్టం. ఇక నేను నిన్ను ఫోర్స్ చేయను గాని ఇప్పుడైతే నాకు లేట్ అవుతుంది. సో నేను వెళ్ళాలి. ఆంటీ నన్ను కలిసి డిసైడ్ అవ్వమంటున్నారు. సో పెళ్లికి నీ ప్లాన్స్ ఏంటో చెప్పు. దాన్ని బట్టి ఆంటీతో మాట్లాడొచ్చు. ప్లాన్స్ అంటే నాకు పెద్దగా ఏమీ లేవు జాష్. ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన మరియు అతి ప్రాముఖ్యమైన వ్యక్తి నా యేసయ్య మాత్రమే. మన చుట్టూ ఎవరున్నా లేకపోయినా మొట్టమొదట నా దేవుని ఎదుట మన ఇద్దరం కలిసి ఓస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నదే నా ఆశ. ఎందుకు ఇలా ఆశపడ్డాను అని అంటే, లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది మన ఇద్దరం కలిసి నడవాల్సింది మన ప్రభువుతో. సో ఆ మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ నా దేవుని కళ్ళ ఎదుటే జరగాలన్నది నా ఆశ. తర్వాత మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అనవసరంగా మ్యారేజ్ మీద ఎక్కువ స్పెండ్ చేసే కన్నా ఆ అమౌంట్తో యేసయ్య చెప్పినట్లు మనకి తిరిగి సహాయం చేయని వారి కోసం ఉపయోగిద్దాం. ఇంకేం అనవసరమైన హంగామాలు నాకు ఇష్టం లేదు. యాక్చువల్లీ మీతో నా డెసిషన్ ఫ్రాంక్గా చెప్పాను. బట్ మీకు నచ్చితేనే మా మమ్మీతో చెప్పండి జాష్. వెరీ ఇంప్రెసివ్. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ డెసిషన్. ఈ జనరేషన్లో నీలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. గ్లాడ్ ఐ హ్యావ్ ఫౌండ్ యూ. ఇందుకు నేను ప్రభువుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా థ్యాంక్స్ జాష్. చెప్పగానే మీరు ఒప్పుకున్నారు. నిజంగా నేను చాలా భయపడ్డాను చెప్తే మీరు ఎలా తీసుకుంటారో అని. బట్ ఐఎమ్ హ్యాపీ నవ్. ఒక మంచి డెసిషన్ని సపోర్ట్ చేయడంలో తప్పులేదు సారా. దేవుడు కోరుకున్న వివాహాన్నే కదా నువ్వు చేసుకోవాలని ఆశపడుతున్నావు. సో నా ఫుల్ సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. సరే, ఆంటీతో చెప్పేసి నేను వెళ్ళాలి సారా. చాలా వర్క్ ఉంది. ఆంటీ అర్జెంట్గా రమ్మన్నారు అని అన్ని మధ్యలో ఆపేసి అప్పటికప్పుడు స్టార్ట్ అయి వచ్చాను. ఓ సరే జాష్, జాగ్రత్తగా వెళ్ళండి. సరే సారా, జాగ్రత్త. నువ్వు ఎక్కువ ఆలోచించకు. సీ యూ సూన్ మా. ఉంటాను. బాయ్. ప్రభువా, ఇప్పటి వరకు నువ్వు ప్రతి విషయంలో మాకు తోడుగా నిలిచి ఇంతవరకు మమ్మల్ని చేయి విడవక ఇక్కడి వరకు తీసుకొచ్చావు. మిగతా అన్ని విషయంలో కూడా ఇమ్మానుయేలు దేవుడుగా నీవే మా తోడుగా నిలిచి జీవితాంతము వరకు నీ మహిమ కొరకే మా ఇరువురిని నడుపుము దేవా. నా మనవి నీవు విన్నందుకై నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. కరెక్ట్గా నా పెళ్లి డేట్ ఫిక్స్ చేసి నామినేషన్ వేసే టైంకి మినిస్ట్రీ వర్క్ అంటూ యుఎస్ వెళ్తున్నావు తరుణన్న. అసలు ఎంత దారుణం. నువ్వు గుర్తు పెట్టుకుంటా చూడు. ఐఎమ్ సో సారీ రా. నేనేమైనా ఊహించానా ఇలా జరుగుతుందని? జీవన్ అన్నయ్య చూసావు కదా, కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగకుండా డేట్స్ ఇచ్చేశాడు. అందుకే ఇప్పుడు తప్పక వెళ్లాల్సి వస్తుంది. ఇక నీ పిహెచ్డి థీసిస్ కంప్లీట్ చేసేస్తావు, ఫ్రీ అయిపోగానే పెళ్లి అనుకుంటే నీ పనుల వల్ల నువ్వేమో 3 months ల్యాక్ చేసుకుంటూ కూర్చున్నావు. ఈలోగా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నా వల్ల ఇంకో మంత్ నీ పెళ్లి లేట్ అయిపోతుంది. ఇప్పుడు నా గురించి ఆపటం ఎందుకురా, చేసేసుకోవచ్చు కదా. నో వే. నువ్వు లేకుండానా? అస్సలు కుదరదు. నీ కళ్ళ ముందే నీ చేతుల మీదే నేను పెళ్లి చేసుకోవాలి. ఎంతైనా నువ్వు నా దేవుడిచ్చిన అన్నవి కదా తరుణన్న. నువ్వు లేకుండా ఎలా చేసుకుంటా చెప్పు. అయినా నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గాని నిజానికి నా భయం అంతా సారా వాళ్ళ మమ్మీ గురించి. ఆమె ఇప్పటికే నీపై నాపై చాలా కోపంగా ఉండి ఉంటారు. ఆవిడ ఎంత ఫాస్ట్ గా పెళ్లి అవ్వాలని చెప్పారో
అంత లేట్ చేసాం ఇద్దరం కలిసి. బాబోయ్, ఇప్పుడు ఆవిడ ఫోన్ చేశారా? నా పని అయిపోతుంది. ప్లీజ్ రా, నువ్వే ఆవిడతో మాట్లాడి కన్విన్స్ చేయి. ఆవిడ కోపం ఎంతసేపు అన్నా, పైకి అలా కోపంగా కనిపిస్తారు గాని నిజానికి చాలా సాఫ్ట్ ఆవిడ. ఏది మనసులో దాచుకోలేదు, కాకపోతే పైకి అనేస్తుంది అంతే. ఆల్రెడీ ఆవిడతో మాట్లాడాను, అర్థం చేసుకున్నట్లే అనిపించారు. సర్లే గాని నీకు లేట్ అవుతుంది, ముందు పద. మిగిలిన విషయాలని ఫోన్లో మాట్లాడుకుందాం. సరేరా, జాగ్రత్త. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. నామినేషన్స్ జాగ్రత్తగా వేయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. ఆ పార్టీ వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు దొరుకుతావో అని ఎదురు చూస్తున్నారు. చెప్పింది అర్థమైంది కదా? నేను పోలింగ్ డే కల్లా వచ్చేసేలా ట్రై చేస్తాను. తర్వాత దేవుని చిత్తం. అబ్బా అన్న, అవన్నీ నేను చూసుకుంటాను గాని నువ్వు ప్రశాంతంగా వెళ్ళు. జాగ్రత్తగా మినిస్ట్రీ వర్క్ కంప్లీట్ చేసుకొని బోల్డ్ అని ఆత్మలు సంపాదించి క్షేమంగా ఇండియాకి తిరిగిరా. నువ్వు నా గురించి అనవసరంగా ఆలోచించుకు. నా గురించి ఆలోచించడానికి ఏసై ఉన్నాడు, చాలు నాకది. నువ్వు మాత్రం మర్చిపోకుండా జీవన్ అన్నని, వదిన్ని, పిల్లల్ని అడిగానని చెప్పు. సరేరా, ఉంటాను మరి. జాగ్రత్త. బాయ్. టీమ్, వీ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్ నౌ. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ లో కానీ క్యాంపైనింగ్స్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. క్యాన్వాసింగ్ లో ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోండి. అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఈసీ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్. ఎక్కడ కూడా వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. లాస్ట్ టైం జస్ట్ 500 votes తో మనం సీట్ మిస్ అయ్యాం. దిస్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ దమ్ అ ఛాన్స్. బై ద వే, మన అపోనెంట్ ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. హీఈస్ ద మ్యాన్ ఆఫ్ మ్యానిపులేషన్. So take utmost care in everything and be conscious and be careful. Guys, please give me a second. అజయ్, ఈలోగా నువ్వు వచ్చి మీటింగ్ కంటిన్యూ చేయి. హలో సారా, ఎలా ఉన్నావు? జాష్, అసలు మీకు నేను ఒక ప్రాణిని ఉన్నానని గుర్తుందా? మీ వల్ల నేను ఇంట్లో మమ్మీతో రోజు తిట్లు అట్లులా తింటున్నాను. ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, అసలు దేనికి రెస్పాండ్ అవ్వరు మీరు. ఇక మిమ్మల్ని భరించే ఓపిక అస్సలు నాకు లేదు. ఇంకా ఏ ఎక్స్క్యూజెస్ నాకు చెప్పకండి. ఇక మీకు పెళ్ళి వేస్ట్. వెళ్ళి ఆ ప్రజాసేవలోనే కూర్చోండి. జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అయిపోయాయి నీ తిట్లు. సారీ సారా, నీకు తెలుసు కదా థీసిస్ సబ్మిషన్ లేట్ అవడం వల్ల ఇంత లాగ్ అయింది. పైగా ఇప్పుడు తరుణ్ మినిస్ట్రీ కోసం యుఎస్ వెళ్ళాడు. ఇంతలో సడన్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూస్ గా టీమ్ మీటింగ్స్ తీసుకుంటున్నాను. అందుకే నీకు కాల్ చేయడం కుదరట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోసారా. మీ కష్టాలు నేను ఓపిగ్గా వింటాను, కానీ నా కష్టాలు వినేవాళ్ళు లేరే. నువ్వు కాల్ చేసావని మీటింగ్ మధ్యలోనే వదిలేసి వచ్చేసాను. సో నీ బాధ ఏంటో ఇప్పుడు చెప్పు, తీరిగ్గా వింటాను. ఆహా, ఏం అక్కర్లేదు. మీతో చెప్పుకునే కన్నా నా ఏసైతో చెప్పుకోవడం చాలా బెస్ట్. సర్లే, ఏదో మీటింగ్లో ఉన్నారన్నారుగా, క్యారీ ఆన్. మీ ఎలక్షన్స్ అయ్యే వరకు నేను అస్సలు కాల్ చేయను. హే సారా, విను నా మాట. కట్ చేసేసింది. పాపం చాలా ఫీల్ అయినట్టుంది. అయినా అంతా నా వల్లే. ఆంటీ ఒప్పుకునే వరకు పరుగులు పెట్టించేశాను. తీరా ఆవిడ ఒప్పుకున్నాక నేనే ఇంత లేట్ చేశాను. పాపం నేను చేసిన పనులకి తను బలైపోతుంది. అయినా ఇంకెంత, జస్ట్ 1 month అన్నీ సెట్ అయిపోతాయి. ప్రభువా, ప్లీజ్ అప్పటి వరకు నాకు తనకి ఇద్దరికి పేషెన్స్ దయచేయి ప్రభువా. తన కోపం తగ్గించు. దట్స్ ఆల్ ఐ కెన్ ఆస్క్ యూ ఫర్ నౌ. నువ్వు అనుకున్నట్టు ఏది సెట్ అవ్వదు జోష్. నేను సెట్ అవ్వనివ్వను కదా. ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా నేనేం చేయబోతున్నాను. నీ ప్లాన్స్ అన్నీ నేను తలకిందులు చేసి నిన్ను చీకట్లోకి నెట్టే సమయం వచ్చింది. ఇప్పుడు నేను చూస్తా సారా నువ్వు ఎలా ఒకటి అవుతారో. హలో అజయ్, ఈవినింగ్ మన ప్రపోజర్స్ ని కలవాలి. వాళ్ళతో మీటింగ్ ఫిక్స్ చేయి. ప్రభువా, నువ్వు అన్నీ చూస్తూనే ఉన్నావు. గత కొన్ని రోజులుగా ఎందుకో ఏది అనుకున్నట్టు ముందుకు వెళ్ళటం లేదు. నేను ఎంత ప్రార్థించినా సరే నువ్వు జవాబు ఇవ్వటం లేదు.
ఈ ఆలస్యం నిజంగా నీ చిత్తమా లేదా సాతాను శోధన నాకు అస్సలు అర్థం కావట్లేదు దేవా. నాకెందుకో చాలా భయంగా ఉంది. ప్రభువా, దయచేసి నువ్వే నాకు ధైర్యం ఇవ్వు. అబ్బా, ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? ప్రశాంతంగా నన్ను ప్రార్థన కూడా చేసుకొనివ్వట్లేదు. హలో, ఎవరు? హలో సారా, నేను తరుణ్ని యుఎస్ నుంచి కాల్ చేస్తున్నాను. బావగారు మీరా? ఎలా ఉన్నారు? సారా, అవన్నీ తర్వాత. జోష్ ని పోలీస్ అరెస్ట్ చేశారట. నాకిప్పుడే అజయ్ కాల్ చేసి చెప్పాడు. వాట్? జాష్ని అరెస్ట్ చేశారా? బట్ ఎందుకు?